విశేష స్పందన దృష్ట్యా ఇటీవలే చిక్కడపల్లిలో ఒక బ్రాంచ్ను ప్రారంభించారు. రోగుల యొక్క విశేష స్పందన మేరకు డాక్టర్ యొక్క బ్రాంచుల సమయం మీకు తెలియజేయాలనుకుంటున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భవానీ ఫంక్షన్ హాల్ క్రింద నర్సాపూర్, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఓల్డ్ బస్ స్టాప్ పక్కన సంగారెడ్డి, అలాగే గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓల్డ్ బస్ స్టాప్ ఈనాడు ఆఫీస్ పక్కన సిద్దిపేట, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మెయిన్ రోడ్ మెదక్లో పేషెంట్స్ కు తమ సేవలు అందిస్తున్నారు. మరి వాల్టీ ప్రోగ్రామ్ లో అర్షమలకు ఆపరేషన్ లేకుండా హోమియో వైద్యంలో శాశ్వత పరిష్కార మార్గాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హోమియోలో దీనికి సంబంధించి చికిత్సా విధానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు డాక్టర్ గారితో మాట్లాడి. డాక్టర్ గారు నమస్తే అండి. అర్షమలలో అంటున్నారు కదా, అర్షమలలు అంటే ఏంటి? మామూలుగా ఎక్కువ ప్రజల్లో బాధ పెట్టేటువంటి సమస్యను 90% ప్రజలు ప్రతిరోజు ఎప్పుడో దగ్గర ఈ సమస్యతో బాధపడే వాళ్ళే. ఎందుకంటే అర్షమూలలు అనేది ప్రజల్లో ఉండేటువంటి కామన్ ప్రాబ్లం. దానికి కొంతమందికి తెలియక భయపడి భయభ్రాంతులు చెంది తొందరపడి ఆపరేషన్ చేసుకోవడము, లేకపోతే నాటు వైద్యులను సంప్రదించి దాన్ని ఆ యొక్క సమస్యను పెద్దగా చేసుకోవడం చాలా మందిని చూస్తూ ఉంటాం మా దాంట్లో క్లినిక్లో వచ్చేటప్పుడు. కాబట్టి దాని మీద ప్రజల్లో పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో పట్ల ఈ యొక్క అర్షమూలల మీద అవగాహన, అర్షమూలలు అంటే అది కామన్ పదము, విలేజ్ లెవెల్లో మాట్లాడేటువంటి అర్షమూలలు అంటారు. వాటినే మనం పైల్స్ అంటాం. పైల్స్ అంటే ఈ యానస్ దగ్గర చిన్నగా బొడిపెల్లాగా పెరిగే వాటిని మెడికల్ టర్మ్లో అయితే ఎమరైడ్స్ అంటాం. అయితే ఈ అర్షమూలలు అనేది రక్తనాళాల యొక్క బలహీనత వల్ల ఏదైతే విక్టిమ్కు యానస్ దగ్గర సప్లై అయ్యేటువంటి అంటే లోవర్ ఎండ్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్ డిసెండింగ్ కోలాన్ ఉంటుందని, ఆ డిసెండింగ్ కోలాన్లో ఎక్కువ ఈ స్టూల్ అనేది నిల్వ ఉండేటువంటి ఏరియా అది. దాంట్లో ఈ యొక్క బ్లడ్ వెజిల్స్ బలహీనత వల్ల అవి ఆ రక్తనాళాలు వెజిల్స్ అన్నీ కూడా పెద్దగా పొడుగుగా పెరగడం వల్ల వాటిని పైల్స్ అంటాం. కాబట్టి తోకల్లాగా పెరిగే వాటిని ప్రజలకు దాని మీద నాలెడ్జ్ లేక ఇది ఏదో ఉన్నదన్నట్టుగా భయపడి చాలామంది తొందరపడి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల దాని నుంచి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది నేను చూడడం జరుగుతుంది. వాటికి ఆపరేషన్ చేసే అవసరం లేదు. దానికి ముఖ్యంగా వ్యాయామం, ఎక్సర్సైజ్, రక్తనాళాల యొక్క బలహీనత. మామూలుగా ఈ యానస్ దగ్గర వచ్చేటువంటి రక్తనాళాల బలహీనత వల్ల పొడుచుకొచ్చే వెజిల్స్ను మనం పైల్స్, ఎమరైడ్స్ అంటున్నాం. అదేవిధంగా కాళ్ళల్లో, పిక్కలలో, తొడలలో వచ్చేటువంటి వెయిన్స్ను అక్కడ వేరికోస్ వెయిన్స్ అంటాం. కాబట్టి కిందికి పోయినటువంటి బ్లడ్ ఆ పాదాల నుంచి మళ్ళీ ఆర్టుకు రావడానికి ఎంతో శక్తి అవసరం వెజిల్స్ లోపల. ఎవరికైతే ఈ యొక్క వెజిల్స్ లోపల మజిల్స్ లోపల బలహీనత ఉన్నప్పుడు ఆ వెజిల్స్ అన్ని కూడా బయటకు ఇట్లా పొడుచుకొస్తాయి. వాటిని అక్కడ వేరికోస్ వెయిన్స్ అంటాం. అదేవిధంగా యానస్ భాగంలో ఉండేటువంటి ఈ యొక్క వెజిల్స్ పొడుచుకు రావడాన్ని పైల్స్గా, అర్షమూలలుగా, లేకపోతే ఎమరైడ్స్ అని మెడికల్ టర్మ్ అంటాం. ఈ ఎమరైడ్స్ అనేది కామన్గా రావడానికి కారణం బలహీనత ఒకటి. రెండవ కారణం ఏంటంటే తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువగా మసాలాతో కూడుకున్నటువంటి కానీ ఈ టాక్సిక్ ఫుడ్, విషపూరిత పదార్థాలు అంటే స్టాక్ ఐటమ్స్ తిన్నప్పుడు ఈ లార్జ్ ఇంటెస్టైన్స్లో ఉండేటువంటి మ్యూకస్ లేయర్, డెలికేట్ మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఆ మ్యూకస్ లేయర్ అనేది ఆ యొక్క టాక్సిక్ పదార్థానికి డ్యామేజ్ కావడం వల్ల బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా బయటకు పొడుచుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికి యానస్ చుట్టూ నొప్పి, మోషన్ పోయిన తర్వాత విపరీతమైన బర్నింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ అంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగా మోషన్ పోయిన తర్వాత బ్లీడింగ్ వస్తుంది సార్ భయపడుతున్నాను. కాబట్టి ఈ బ్లీడింగ్ రావడానికి కారణం ఏంటంటే స్టూల్ అనేది హార్డ్గా ప్రెషర్తో వచ్చినప్పుడు ఆ బయటకు పొడుచుకొచ్చినటువంటి వెజిల్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంటర్నల్. అంటే పైల్స్ అనేవి 2 రకాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే లోపల బ్లడ్, లార్జ్ ఇంటెస్టైన్స్ యొక్క లిమిన్లో ఈ బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా బయటకు పొడుచుకొని ఉండడం వల్ల స్టూల్ ప్రెషర్తో వచ్చినప్పుడు అవి దాన్ని పగలగొట్టుకుంటూ రావడం వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి మంజుల గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. హలో, ఇది మా అల్లుంకండి. మొన్నలు 3 months ఆపరేషన్ అయ్యింది. ఓకే మేడం. అయితే ఇప్పుడు మళ్ళా వచ్చేసి బ్లడ్ పడుతుంది. ఓకే. ఇప్పుడు మళ్ళా ఊరికే చేసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా అనేసి. అవునండి మంజుల గారు, ఇప్పుడు అర్షమూలలు అనేది రక్తనాళాల యొక్క బలహీనత, బ్లడ్ వెజిల్స్ రెక్టమ్ యానస్ నుంచి బ్లడ్ పంపింగ్ పైకి పోలేక అవి వెయిన్స్ బయటకు పొడుచుకొస్తాయి.
వాటిని మనం పైల్స్ అర్షమూలలు అంటున్నాం. వాటికి మీరు వచ్చిన వాటిని కట్ చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ రాదని మాట లేదు కదా, మళ్ళీ నెక్స్ట్ పక్కకున్న వెజిల్స్ మళ్ళీ పొడుచుకొస్తాయి. ముఖ్యంగా ఇవి రాకుండా రావాలి అంటే మొదలు ఎక్సర్సైజ్ మస్ట్. దాని తర్వాత హోమియోపతి వైద్యంలో వాటిలో ఆపరేషన్ మాత్రమే, అలోపతి వైద్యంలో కనిపించిన దానివల్ల కోసేయడము కట్ చేయడమే వాడతాం. కానీ హోమియోపతి వైద్యంలో అక్కడ ఉన్నటువంటి వెజిల్స్కు వాటి యొక్క మజిల్ స్ట్రెంత్ మజిల్ టోన్ పెంచేటటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. కాబట్టి హోమియో మెడిసిన్స్ వాడినట్టయితే ఆపరేషన్ లేకుండా 99% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది. అది ప్రజల లోపల అవగాహన లేక తొందరపడి అది కనిపించగానే ఏదో డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లేకపోతే ఎక్కడో నాటు వైద్య దగ్గర పోయి వాటికి చికిత్స చేసుకోవడం బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలాగా. అట్లాగే కొంతమంది ఆపరేషన్ చేయడం వల్ల యానస్ రింగ్ ఏదైతే ఉంటుందో సర్క్యులర్ మజిల్స్ అది కట్ కావడం వల్ల రేపు ఆయన స్టూల్ వచ్చేటప్పుడు కూడా ఆ కంట్రోలింగ్ పవర్ పోయి చాలా మంది కూడా స్టూల్ వస్తే యాదవిగా కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవడమే. అలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆపరేషన్ చేసుకుంటే ఆ యొక్క స్టూల్ ఏదైతే యానస్ రింగ్ ఉంటుందో అది మొత్తం కంట్రాక్ట్ అయిపోతుంది, స్మాల్ అయిపోతుంది, అది ఓపెన్ కాదు. అప్పుడు వాళ్ళకి స్టూల్ వచ్చినప్పుడు ఫింగర్స్తో తోడు వేయడమో లేకపోతే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా దీని మీద ప్రజల్లో అవగాహన రావడం కోసమే ఈ కార్యక్రమం. ఇలాంటి సమస్య పైల్స్, అర్షమూలలు, హెమరాయిడ్స్ అనే సమస్య ఉన్న వాళ్లకు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉన్నది. దానికి ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఎక్సర్సైజ్, మంచి హోమియోపతి వైద్యం వాడినట్టయితే శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ సికింద్రాబాద్ నుంచి రాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. రాజు గారు చెప్పు. నాకు ఫైల్స్ అయినాయమ్మా. ఓకే. అయితే నాకు ఇంతకుముందేమో బెడ్ పడుతుండే బాత్రూమ్ పోతే. ఓకే. ఇప్పుడు బెడ్ పడతలేదు కానీ ఆ ఫైల్స్ ఇట్లా పొడుగు విరిగినాయి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? అది దానికి ఆపరేషన్ చేయకుండా మంచి మీ దగ్గరలో ఏదైనా హోమియోపతి డాక్టర్ ఉంటే అది చూపించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది వీక్నెస్ వల్ల వచ్చేటువంటి సమస్య రాజు. ఆ వీక్నెస్ కు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, దానికి ఒక ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి అనేది డాక్టర్ సలహా మేరకు మీరు పాటించి మందులు వాడినట్టయితే కంప్లీట్ గా డిజైన్ అయిపోయి లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. ఎటువంటి పని చేసే వాళ్ళు, ఎటువంటి శరీర తత్వం ఉన్న వాటిల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? మామూలుగా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకు, ఎక్కువ నిలబడి ఉండే వాళ్ళకు ఈ యొక్క రక్తనాళాల యొక్క బలహీనత వచ్చాయి. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కు బ్లడ్ పంపింగ్ అనేది పైకి పోకుండా ఆ స్మాల్ వెజిల్స్ అన్ని కూడా ఆ వెజిల్స్ లోపల పంపింగ్ లేకపోయే వారికి అక్కడనే ఉన్నటువంటి స్టేస్ అయినటువంటి బ్లడ్ అంతా కూడా ఆ వెజిల్స్ లావుగా దొడ్డుగా పొడుచుకొని వచ్చి బయటకు తోకల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఈ యొక్క పని ఒత్తిడిల వల్ల కొంతమంది లేడీస్ లోపల, స్త్రీల లోపల డ్యూరింగ్ డెలివరీ పెయిన్స్ వస్తాయి కదా, డెలివరీ పెయిన్స్ వచ్చేటప్పుడు ఆ ప్రెషర్ కు రక్తనాళాలన్నీ కూడా వాటి మీద ప్రెషర్ పడి పైల్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి డ్యూరింగ్ డెలివరీ వచ్చేటువంటి, ఆఫ్టర్ డెలివరీ వచ్చేటువంటి వాళ్ళకు మెడిసిన్స్ సెపరేట్ గా ఉంటాయి. హెవీ వర్క్ లిఫ్టింగ్ చేసే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ కు వాళ్ళ మెడిసిన్స్ అలాగ ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ పాయిజన్ వల్ల అంటే తీసుకునే ఆహార పదార్థాలలో లోపల లిమ్మింగ్ లో అల్సర్స్ ఫామ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్ లేయర్ అంతా డ్యామేజ్ కావడం వల్ల వచ్చే సమస్యలకు మెడిసిన్స్ ఎలా ఉంటాయి. కాబట్టి మీరు చెప్పేటువంటి సమస్య మీద మీ యొక్క కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి సింటమ్స్ అన్ని కూడా సిగ్గుపడకుండా డాక్టర్ కు చెప్పినప్పుడే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. గద్వాల నుంచి రంగన్న గారు ఉన్నారు కాలర్. రంగన్న గారు, మీ డౌట్ ఏంటి డాక్టర్ కి చెప్పండి. మేడం, ఇప్పుడు మేము 2 సార్లు ఆపరేషన్ కూడా చేసుకున్నాం మేడం అక్కడ. ఓకే సార్, అది మళ్ళీ ఎప్పుడైనా చికెన్ గానీ మటన్ గానీ టీ తాగినా కూడా వచ్చేస్తుంది సార్ అది. ఓకే. ఓకే రంగన్న గారు, మీరు ఆపరేషన్ చేసుకున్నా మీకు సమస్య వస్తుంది. ఇప్పుడు మీ యొక్క క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్నకు చాలా మంది ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోలేదంటే ఆపరేషన్ చేసినా సక్సెస్ కాదు, అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్షమూలలు ఉన్న వాళ్ళు ఆపరేషన్కి పోకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు చికెన్ మటన్ తింటే వస్తుందంటే కారణం అది వాస్తవమే. అది ఎందుకంటే చికెన్ మటన్ అనేది మసాలాతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఆ లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో డిసెండింగ్ కోలాన్, అందులో ఉన్న న్యూక్లియస్ లేయర్ అంతా కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు తిన్నటువంటి ఆహార పదార్థం అంతా కూడా అక్కడ డిసెండింగ్ కోలాన్లో నిల్వ ఉంటుంది స్టూల్ బ్యాగ్ లో. దానివల్ల అక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్ లేయర్ కూడా ఇంకా ఇరిటేషన్ వచ్చి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి సమస్య కంప్లీట్ గా రూట్ అవుట్ అయ్యే వరకు మీరు మసాలాకు సంబంధించినటువంటి ఫుడ్ కానీ, లేకపోతే ఇలాంటి నాన్ వెజిటేరియన్ కానీ ఇవి నిల్వ ఉండే ఆహార పదార్థాలు తినకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఆహార పదార్థాలు తిన్నట్టయితే మీకు అసలు ఇలాంటి సమస్య రానే రాదు.
రైట్, ఒంగోలు నుంచి నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం అదే ఈ మళ్ళీ నేను అనుమానం, కానీ హెడేక్ విపరీతం ఫ్రీ మోషన్ అవ్వకపోతే హెడేక్ వచ్చేస్తుంది మేడం. ఓకే, ఫ్రీ మోషన్ అవ్వకపోతే హెడేక్ మళ్ళీ ఫ్రీ మోషన్ అయితే ఉండలేదు. అసలు మలకి హెడేక్ కి సంబంధం ఉందో సార్? ఉంటుంది వెంకటేశ్వరరావు గారు, మీకు ఇంటెస్టైన్స్ ప్రాబ్లం, ఇంటెస్టైన్ కు హెడేక్ కు సంబంధం ఉంటుంది. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హెడేక్ వచ్చేస్తుంది సార్. అది మెయిన్ అసలు హెడేక్ వచ్చిందంటే కూడా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. అవును, అదే దానికి సంబంధం ఉంటుంది. మీకు హెడేక్ అని చెప్పి మీరు హెడేక్ కోసం ఎన్ని టెస్ట్ చేసినా కనిపించదు. మీకున్న సమస్య గ్యాస్ట్రైటిస్, మీకు లార్జ్ ఇంటెస్టైన్ లో ఇన్ఫెక్షన్ తో కూడుకున్నటువంటి ఉన్నది. అందులో ఆ లోపల ఈ యానస్ అనేది కంట్రాక్షన్ బవల్ మూవ్మెంట్స్ ప్రాపర్ గా లేనప్పుడు, ఆ యొక్క బవల్ మూవ్మెంట్స్ అది మూవ్ కానప్పుడు మనకు ఆ ప్రెషర్ అనేది హెడేక్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, నెత్తి నొప్పిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు హెడేక్ ట్రీట్మెంట్ తీసుకోకుండా మీకు ఆ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఇంటెస్టైన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, స్టూల్ నార్మల్ గా ఫంక్షనింగ్, నార్మల్ బవల్ మూవ్మెంట్స్ వచ్చేటట్టుగా చేసుకున్నట్టయితే మీకు హెడేక్ రాకుండా పోయే అవకాశం. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రవి గారు ఉన్నారు. రవి గారు మాట్లాడండి. రవి గారు చెప్పండి. మంట మండుతుంది, ఓన్లీ బ్లడ్ టైం ఓకే. అయితే కొంతమందికి ఇప్పుడు అది ఏంటంటే మ్యూకస్ లేయర్ వాపు, కొంతమందికి ఎక్కువ విషపూరిత పదార్థాలు టాక్సిన్ ఫుడ్ తిన్నప్పుడు ఈ లోపల రెక్టమ్ యొక్క మ్యూకస్ లేయర్ అంతా కూడా వాపు వస్తుంది అనమాట. అంటే అది దాని యొక్క ఇరిటేషన్ వల్ల ఒక బల్బ్ లాగా వాపు వస్తుంది. కొంతమంది చెప్తా ఉంటారు, సార్ మోషన్ వచ్చేటప్పుడు అది ఒక గోటి లాగా బయటకు వస్తుంది, స్టూల్ పోయిన తర్వాత మళ్ళీ ఫింగర్స్ తో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే అది మ్యూకస్ లేయర్ యొక్క వాపు అనమాట, ఇన్ఫ్లమేషన్ వల్ల. కాబట్టి అలాంటి మ్యూకస్ అట్లా వస్తుంది అంటే మీకు లోపల ఇన్ఫెక్షన్ ఉన్నది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది ఆటోమేటిక్ గా లోపల డిజైన్ అవుతుంది. అది చూసుకొని తొందరపడి వేరే డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు దానికి మీకు ఆపరేషన్ లేకపోతే డేంజర్, లేకపోతే ఇంకో ఏమవుతుంది, క్యాన్సర్ అవుతుంది అని చెప్పి కంప్లీట్ గా అది ఆపరేషన్ చేసే అవసరం ఉంటుంది. ఆపరేషన్ చేసినా మళ్ళీ మీరు సక్సెస్ఫుల్ కాకుండా మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే అది కంప్లీట్ గా డిజైన్ చేసే అవకాశం ఉంది. రైట్, హైదరాబాద్ నుంచి షరీఫ్ గారు ఉన్నారు. షరీఫ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది నాకు కొంచెం పైల్స్ ప్రాబ్లం ఉంది సార్. ఇది బ్లడ్ ఏం రాదు, బ్లడ్ ఏం రాదు సార్. అక్కడ మొత్తం మాంసం లాగా కొంచెం బయటికి వచ్చింది, నూనె కూడా కొంచెం ఉప్పినట్టు ఉంటుంది సార్. మా మోషన్ అయ్యేటప్పుడు మాత్రం గట్టిగా అవుతుంది మోషన్. మంట నొప్పి అలాంటిది ఏం లేదు సార్. సార్ షరీఫ్ గారు, ఇప్పుడు మీకు ఆ గోటిలాగా బయటకు వచ్చేటువంటి మ్యూకస్ లేయర్ ఏదైతే బల్బ్ లాగా ఉందో అది ఏంటంటే ఆ ఇంటెస్టైన్స్ యొక్క రెక్టమ్ యొక్క మ్యూకస్ లేయర్. అది అంటే అది మాకు డాక్టర్స్ ఇండికేషన్ ఏంటంటే మీరు లోపల ఉన్నటువంటి పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ తో కూడుకొని ఉన్నట్టున్నది, మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో అక్కడ అల్సర్స్ ఫామ్ అయినాయి, అందులో ఆ మ్యూకస్ లేయర్ వాపు వచ్చి బయటకు వస్తుంది. అయితే ఆ మ్యూకస్ లేయర్ కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసినట్టయితే అది ఎవరికైతే స్టూల్ హార్డ్గా బాగా డ్రైగా వస్తుందో వాళ్ళకు ఇలాంటి ట్యూబ్స్, ఇలాంటి బల్బుల మ్యూకస్ లేయర్ వాపు ఉంటే అది రప్చర్ అయిపోయి బ్లీడింగ్ హెవీగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టూల్ అనేది ఎందుకు హార్డ్ అవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్ లో వాటర్ అబ్జర్ప్షన్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఆ మ్యూకస్ లేయర్ ఎక్కువ స్టూల్లో ఉన్నటువంటి ఎక్కువ మోతాదు వాటర్ అబ్జర్వ్ అయినప్పుడు ఆ ఉన్నటువంటి స్టూల్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు ఆ స్టూల్ అనేది హార్డ్గా ప్రెషర్గా వచ్చే వరకల్లా అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ లేయర్ అంతా కూడా డ్యామేజ్ చేసుకుంటూ కోసుకుంటూ రావడం వల్ల నొప్పి రావచ్చు, లేకపోతే బ్లీడింగ్ హెవీ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, జీవన రేఖ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తజం తర్గడదజం తజం తగదర్గడదగదజం తజం తకిటత దిన్ తకిట దిన్ తకిట దిన్ తకిట కరగదాం తగడదగదరదగదరిన్ తగడదగదరిన్ తగదరదిన్ కపిల్ హోమ్స్, ఇది మీ శాశ్వత చిరునామా. ట్రేడింగ్ లో మీరు రాణించలేకపోతున్నారా? మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఎదగాలనుకుంటున్నారా? ట్రేడింగ్ ను కెరియర్ గా ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే
మీకోసమే HMTV నిర్వహిస్తోంది టెక్నికల్ అనాలిసిస్ వర్క్ షాప్. లైవ్ మార్కెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీ ఏదైనా సరే మీకు మీరే అనలిస్ట్ల బండి. మార్కెట్ ఏదైనా లాభాలను ఒడిసి పట్టుకోండి. వివరాలకు సంప్రదించండి 9553586110 TA workshop@hmtv.in. The Hunts India English Daily. జీవనరేఖకు తిరిగి స్వాగతం. సరళ గారు నల్గొండ నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. సరళ గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. నాకు ఇట్లా మొలలు ఉన్నాయా అనుమానం ఉంది. ఓకే, బాగా ఏముంది చెప్పండి సరళ. హలో, చెప్పండి వింటున్నాను సరళ. అనుమానం ఉంది, ఇట్లా బ్లడ్ పడుతుంది, మోషన్స్ సరిగ్గా రావట్లేదు. ఓకే, అనుమానం ఉందంటే మీకు ఉన్నట్టే సమస్య. మోషన్ ఫ్రీ రాదంటే అర్షమూలలో ఉన్నట్టే. అర్షమూలలో ఉన్నదంటే మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి ఆపరేషన్ కోసం పోకుండా మంచి హోమియోపతి డాక్టర్ తోటి మందులు వాడినట్టయితే అది కంప్లీట్ గా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే దాంతో పాటు మీ ఏజ్ ఎంత, వయసు ఎంత? మీరు చిన్న వయసు అయితే మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడం మంచిది, డాక్టర్ సూచిస్తారు. ఆ సూచన ప్రకారంగా కొద్దిగా వ్యాయామం, ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ ఇలాంటి వాకింగ్ అనేది చేయడం వల్ల కూడా ఈ బ్లడ్, ఈ అర్షమూలలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ట్రీట్మెంట్, మంచి శుభ్రమైనటువంటి ఆహారం తీసుకున్నట్టయితే సమస్యలు రావు. ఏ ఏజ్ లో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది సార్? మామూలుగా అర్షమూలం అనేది ఏజ్ అనేది ఏం లేదు. అది ఒకవేళ చిన్న ఏజ్ లో వచ్చింది అంటే డెఫినెట్ గా వాళ్ళు తీసుకునే ఆహార పదార్థంలో విషపూరిత పదార్థం అంటే నిల్వ ఉండే స్టాక్ ఐటమ్స్ తిన్నప్పుడు, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కర్రీస్ కానీ ఇంకేమైనా ఆహార పదార్థాలు వారాల కొద్దిగా తినే అవకాశం ఉంటుంది. అలాంటి వల్ల అందులో ఇన్ఫెక్షన్ తయారవుతుంది. దానివల్ల ఈ లోపల ఉన్నటువంటి మ్యూకస్ లేయర్ డ్యామేజ్ అయిపోయి ఆ వెజల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా పిల్లల లోపల చాలా స్టాక్ ఐటమ్స్, అవి బిస్కెట్స్ కానీ ఇవన్నీ కురుకురేలని పాకెట్స్ నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాలు పిల్లల లోపల ఎక్కువ తినిపిస్తూ ఉంటారు పేరెంట్స్. అలాంటిది తప్పు. అలాంటి నిల్వ ఉండే ఆహార పదార్థం ఏదైనా 3 days అయిందంటే చెడిపోతుంది. అందులో ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ పెరిగే అవకాశం ఉంది. అలాంటి ఫుడ్ పాయిజన్ తిన్నప్పుడు పిల్లల్లో టాన్సిలైటిస్ కానీ, మౌత్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈసోఫేగైటిస్ కానీ, స్టమక్ డిజార్డర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఆకలి లేకపోవడము, లేకపోతే వామిటింగ్స్ చేయడము, ఇవన్నీ సమస్య. మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పిల్లలు అడగంగానే చాక్లెట్స్ కానీ, కురుకురేలు, మురుమురేలు, చిప్స్ ఇవి నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఎప్పుడూ ఇవ్వద్దు. ఎప్పుడైనా తినిపించాలనుకుంటే ఫ్రెష్ ఐటమ్స్ దొరికే దగ్గర వెళ్ళాలి. అక్కడ అలాంటి ఫ్రెష్ ఐటమ్స్ ఇచ్చినట్టయితే పిల్లల లోపల అలాంటి సమస్య రాదు. రైట్, కరీంనగర్ నుంచి రాములు గారు ఉన్నారు. రాములు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. నమస్తే రాములు గారు, చెప్పండి సార్. స్కానింగ్ లో ఫ్యాటీ లివర్ వచ్చింది సార్. ఓకే సార్, దీనికి హోమియోపతి ట్రీట్మెంట్, ఆహార నియమాలు చెప్పండి సార్. ఎన్ని రోజులు వాడాలి? మీ ఏజ్ ఎంత? 40 సార్. 40. ఇది ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి కామన్ గా స్కానింగ్ లో కనిపిస్తుంది. దాని నుంచి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యాటీ లివర్ అనేది వచ్చిన వాళ్లకు హోమియోపతిలో పర్మనెంట్ గా ట్రీట్మెంట్ ఉన్నది. దాని గురించి 6 months ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఎక్కువగా ఇలాంటి ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు ఈ నూనె వస్తువులు అంటే ఈ ఆల్కహాల్ కానీ, లేకపోతే ఈ నూనె ఆయిల్ సంబంధించిన ఫుడ్, ఫ్రైస్ అవి తినకుండా ఉండి ఆయిల్ తగ్గించుకున్నట్టయితే మీకు అది నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, విశాఖ నుంచి అప్పల్ రాజు గారు ఉన్నారు. అప్పల్ రాజు గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అప్పల్ రాజు. నమస్తే. టైల్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు 10 years నుంచి ఉన్నాయి. ఓకే. ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటది, తర్వాత కడుపులు పొంగిపోతుంటది, తర్వాత ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటది సార్ ఎప్పటికప్పుడు. ఓకే ఓకే. డాక్టర్ రాధిక మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం విశాఖపట్నం. ఓకే. అవుతుంది. ఫ్యాటీ కూడా లివర్ ఫ్యాటీ అవుతుంది, కడుపుని పొంగుతున్నట్టు ఉంటుంది. ఓకే. బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే అది బాగా లోపల లార్జ్ ఇంటెస్టైన్ లో అల్సర్ బాగా పెరిగిపోయింది.
అందులో డ్యామేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు ఇంకా స్పీడ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతోపాటు 6 నియమాలు డాక్టర్ గారు చెప్పినట్టుగా పాటించాలి. ఈ మసాలాకు సంబంధించినటువంటి కానీ మిర్చి, కారము, పచ్చిమిర్చి, ఈ పిండి వంటలు ఏదైతే శనగపిండి లాంటి ఆహార పదార్థాలు ఇవి తినకుండా, నాన్ వెజిటేరియన్ తినకుండా ఉంటే మీకు తొందరగా తగ్గుతుంది. మీరు మెడిసిన్ వాడుతూ మళ్ళీ అన్ని తింటే డాక్టర్ గారు తగ్గించలేదంటే అది తప్పు అవుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి ట్రీట్మెంట్కు మీకు 6 నియమాలు కంపల్సరీగా ఉంటాయి. ఆ 6 నియమాలు పాటిస్తూ మెడిసిన్స్ వాడినట్టయితే మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. రైట్. హైదరాబాద్ నుంచి మంజుల గారు ఉన్నారు. మంజుల గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం సార్ గారితో మాట్లాడాలనుకున్నాను. మంజుల గారు చెప్పండి, వింటున్నాను. నమస్కారం అండి. నమస్తే సార్, మా పాపకి కొంచెం హార్మోన్లు వచ్చాయండి. పీరియడ్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. కూర్చోలేకపోతుంది. ఓకే. వయసు ఎంత పాప? దానికి ఎలా డైటింగ్ చేయాలి, ఎలా డైటింగ్ తీసుకోవాలి, తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే చెప్తారేమో అని. ఓకే. పాప వయసు ఎంత? ఎంతమ్మా? పాప 17 years. 17 years అంటే చిన్న ఏజ్. ఆమెకు ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఆమెకు పీరియడ్స్ మీదనే నొప్పి వస్తుందంటే ఆమెకు డిస్మెనోరియా ఉన్నట్టుంది, పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్. అది గర్భసంచి యొక్క సమస్య కూడా ఉన్నది. దాంతోపాటు ఈ హార్మోనల్ ప్రాబ్లం కూడా ఉన్నట్టున్నది. కాబట్టి ఈ హార్మోన్ల కోసం అయితే మంచి ఎక్సర్సైజ్, రోజు వాకింగ్ కానీ లేకపోతే స్కిప్పింగ్ కానీ, ఈ వుడ్ బైటక్స్ అంటారు కదా, బింగిల్ తీయడం, అలాంటి ఎక్సర్సైజ్ చేయాలి డైలీ. అంటే ఒకరోజు చేసి వారం రోజులు చేసి ఊరుకుంటే కాదు, మళ్ళీ రెగ్యులర్గా ఒక 3 months 6 months చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అందులోపట. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతిలోనే ట్రీట్మెంట్ ఉన్న దానికి హోమియోపతి వైద్యం మంచి డాక్టర్తో కన్సల్ట్ చేసి వాడినట్టయితే ఆమెకు ఉన్నటువంటి ఎండోమెట్రైటిస్ ఏదైతే డిస్మెనోరియా ఉన్నదో ఆ డిస్మెనోరియా పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ తగ్గుతుంది, ఈ హార్మోనల్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. రైట్. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి చారి గారు ఉన్నారు. చారి గారు చెప్పండి. హలో సార్. నమస్తే చారి గారు, చెప్పండి. సార్, నాకు డిస్క్ బాగా వచ్చింది సార్, బ్యాక్ పెయిన్. ఓకే సార్, ఆర్థో డాక్టర్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వేసింది సార్. ఓకే. స్టిరాయిడ్ ఇంజెక్షన్ వేస్తే ఏమైనా ప్రమాదం ఒక్కొక్కరు? స్టిరాయిడ్ అనేది ఎవరికైనా ప్రమాదమే, అది తీసుకోవద్దు. డిస్క్ బల్జ్ వచ్చిందంటే, డిస్క్ ప్రెలాప్స్ వచ్చిందంటే, డీజనరేషన్ వస్తే మీకు మొట్టమొదట గతంలో కూడా 4 వారాలు మాట్లాడినాం దాని మీద, ప్రజల్లో అవగాహన రావాలని చెప్పి. డిస్క్ వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్య, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, లంబర్ స్పాండిలైటిస్ కానీ, డిస్క్ ప్రిలాప్స్, డిస్క్ డీజనరేషన్, డిస్క్ బల్జ్, ఈ సమస్యలు ఏది ఉన్నా హోమియోపతిలో మా దగ్గర మాత్రం 100% గ్యారంటీ. చాలా మంది ప్రజలు రావడం జరిగింది. ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గర వచ్చి ఒక 3 నెలల్లో తగ్గిపోవాలని ఆశ్చర్యపోతున్నారు. డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టుకున్నామని. ముఖ్యంగా ప్రజల లోపల ఈ ఆరోగ్యం పట్ల అవగాహన రావడానికి కోసమే ఈ ముఖ్యంగా HMT గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి డాక్టర్స్ తీసుకొచ్చి మీ ముందు పెట్టినప్పుడు మీరు చెప్పినటువంటి డాక్టర్స్ ఇచ్చిన సలహాలు పాటించినట్టయితే మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి, ఎన్నుపూసకు సంబంధించిన చిన్న ఏజ్ వాళ్ళు తొందరపడి ఆపరేషన్ చేసుకోకండి. హోమియోపతి వైద్యంలో శాశ్వతంగా ఆపరేషన్ లేకుండా ఒక పచ్చం, అంటే దానికి సంబంధించినటువంటి పచ్చం ఉంటుంది. ఎందుకంటే వర్క్ చేయొద్దు, అది డ్యామేజ్ అయిందంటే మీకు మంచి రెస్ట్ ఇచ్చి మందులు వాడితే తగ్గుతుంది. మేము మెడిసిన్ వేసుకుంటే మళ్ళీ రోజు పోయి వర్క్ చేస్తున్నామంటే మందు పనిచేయలేదు, కాబట్టి రిజల్ట్ రాదు. కాబట్టి అలాంటి డిస్క్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీస్తూ మందులు వాడినట్టయితే 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే. వీటిని వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇంటెస్టైన్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? మామూలుగా ఈ కొంతమందికి రెక్టమ్ ప్రిలాప్స్ అంటారు. అంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ డిసెండింగ్ కొలాన్ యొక్క మూతి భాగంలో రెక్టమ్ అంటాం అనమాట. ఈ ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయిపోయి లోపల అంతా అల్సర్ ఫామ్ అయినప్పుడు ఈ ఐనస్ రింగ్ లూజ్ అయిపోయి మొత్తం ఈ రెక్టమే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది పిల్లలు ఎక్కువగా చూస్తాము. అయితే ఇది ఏంటంటే ఆ ఫోర్స్ఫుల్ గా మోషన్ రాకపోయే వరకలా, నొక్కుంటూ కూర్చునే వరకలా ఆ ప్రెషర్ కు కూడా అది రెక్టమ్ ప్రిలాప్స్ అవుతుంది. అలాంటివి స్టూల్ వస్తుంది, బవల్ మూమెంట్స్ వస్తున్నాయి అంటేనే పోయి కూర్చోవాలి. లేకపోతే అక్కడ కూర్చొని ప్రయత్నం చేయడం వల్ల ఆఫీస్కి పోవాలి, మళ్ళీ పోకపోతే బాగుండదనే ఉద్దేశంతో కావాలని చెప్పి ఫోర్స్ఫుల్ గా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లా చేయొద్దు. ఓన్లీ బవల్ మూమెంట్స్ వస్తున్నాయంటే ఆ పొద్దు పోవాలి, రాకపోతే పోవద్దు 2 రోజులు కానీ. అది ఆటోమేటిక్గా కొంతమందికి ఇంట్రెస్ట్ పెద్దగా ఎండార్జ్గా వెళ్ళాకనే అది పంపింగ్ చేస్తుంది. కాబట్టి ఫోర్స్ఫుల్ గా మీరు దాని స్టూల్ వచ్చేటట్టుగా నొక్కుంటూ కూర్చోవడం వల్ల ఆ యొక్క ప్రెషర్ ఇంకా ఇతర ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడి
వెజిల్స్ కానీ ఇంకా ఆర్గాన్స్ కూడా ఒత్తిడి పడి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టూల్ వస్తూనే పోవాలి, లేకపోతే రాకపోతే ఊరుకోవాలి. ఎప్పుడు వస్తే అప్పుడే పోవాలి. పొద్దున్నే పోవాలనే సామెత పెట్టుకుంటారు కొంతమంది. మార్నింగ్ పోతే మేము ఆఫీస్లో ఫ్రెష్గా ఉంటామని, రాకపోతే మీరు కావాలని ఫోర్స్ చేయడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు మాత్రమే స్టూల్ పాస్ కావాలి. ఓకే, చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి? మామూలుగా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ నిల్వ ఉండే ఆహార పదార్థాలు మామూలుగా పిల్లల కోసం ఈ కురుకురేలు, చిప్స్ ఇవన్నీ పాకెట్స్ చేసి అమ్ముతున్నారు. అవి నూనెలో గోలిచ్చినటువంటి వస్తువులు ఏదైనా సరే 3 రోజుల తర్వాత చెడిపోతుంది, దాంట్లో ఫంగస్ వస్తుంది. అలాంటి ఫంగస్ మన కంటికి కనిపించదు. అవన్నీ మనం బాగానే ఉంటాయి కానీ పిల్లలకు అప్పచెప్తే తినడం వల్ల ఈ మౌత్ టు యానస్ వరకు పిల్లల లోపల ఈ యొక్క అల్సర్స్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ తయారైపోయి పొట్ట అపిటైట్ లేకపోవడము, పిల్లల గ్రోత్ లేకపోవడము, లేకపోతే ఇవన్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కేసు మా దగ్గరికి 5-6 ఇయర్స్ పిల్లగానికి రెక్టం మొత్తం ప్రొలాప్స్ అయిపోయి మొత్తం యానస్ కంట్రాక్ట్ అయిపోయింది. మా బయటకు మాత్రం రెక్టం ఉంది ఇంత బల్బు లాగా. దానికి బాధపడుతూ పిల్లగాడి మోషన్ వేయకపోతుంది. పిల్లలు తీసుకొస్తే చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కంపల్సరీ ఆపరేషన్ అన్ని చెప్పడం జరిగింది. ఆపరేషన్ చేస్తే మన బాబు ఏమవుతుంది అని చెప్పి ఎవరో అడ్వైజ్ చేస్తే నా దగ్గర రావడం జరిగింది. చెప్పిన వాళ్ళ బాబుని ఎక్కువ తింపకుండా రెస్ట్ ఇచ్చి ఈ మందులు వాడిపి అని చెప్పి ఒక మెడిసిన్ ఇచ్చిన హోమియోపతిలో విత్ ఇన్ 3-4 డేస్ లోపల యానస్ రింగ్ రిలాక్స్ అయిపోయి ఆటోమేటిక్గా ప్రెస్ చేయగానే ఆ రెక్టం లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఈ యానస్ రింగ్ లూజ్ అయినప్పుడు మాత్రమే ఆ రెక్టం బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ రిలాక్స్ అయ్యేటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. అది విధంగా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి తొందరపడి ఆపరేషన్ ఇవ్వకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మ్యాక్సిమం కేసులు ఆపరేషన్లు కూడా తగ్గించవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి బసవానందం గారు. థ్యాంక్ యూ. ఇది వాటి జీవన రేఖ ప్రత్యేక కార్యక్రమం విశేషాలు. నమస్తే. వాస్తు ప్రకారం లేఅవుట్, విశాలమైన 40 అడుగుల రోడ్డు, సువిశాలమైన ఆట స్థలాలు, అందమైన పార్కులతో అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన కపిల్ హోమ్ వెంచర్స్ మీ అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి. ఈ రోజు ప్లాట్ కొనాలన్న మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక వరం. కపిల్ హోమ్స్, ఇది మీ శాశ్వత చిరునామా. తూట దూసుకెళ్తుంది, మాట స్ఫూర్తినిస్తుంది. మాటే తూట అయితే అది సమాజాన్ని కదిలిస్తుంది. మా వక్త మీ భాషకు వాడినిస్తుంది, మీ మాటలో వేడి నింపుతుంది. నవతరం మెచ్చే వక్తగా మారాలనుందా? యువతరం మెచ్చే నేతగా ఎదగాలనుందా? హెచ్ఎంటీవీ కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ వక్తలో చేరండి, వేదికపై విజేతలవ్వండి. మీరు వక్తకు కాల్ చేయాల్సిన నంబర్ 9553586062. హైదరాబాద్ అంటే జోష్ హుషార్. మెట్రో సిటీలో మస్త్ మస్త్ మజా. వీకెండ్ లో కలర్ఫుల్ గా మారుతున్న సిటీ కల్చర్. ట్విన్ సిటీలో ఉన్న ట్విస్ట్ ఏంటి? సిటీ కలర్స్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు. ప్రారంభమైనప్పుడు తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి అనే నినాదంతో ప్రారంభించాము. సిలికాన్ ఆంధ్రాతో పరిచయమైనటువంటి ఏ పిల్లలు కూడా అక్కడ చక్కటి సంప్రదాయ దుస్తులతోటి వేడుకలకు హాజరవుతారు. అందరం కలిసి ఒక కుటుంబంలాగా వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. సిలికాన్ ఆంధ్ర ప్రముఖులు రాజు చామర్తి, దీనబాబు కొండుబట్లతో హలో ఎన్ఆర్ఐ ఈ రోజు రాత్రి 11:30 ఈ రోజు కార్యక్రమాలను మీకు సమర్పిస్తున్న వారు నాన్ స్టాప్ కొరియర్ అండ్ కార్గో. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఏపీ. నేను పృథ్వీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో వైభవంగా ఆయుత చండీ యాగం, చివరి రోజు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన జనం.
జనవరి 1 నుంచి గర్భిణీ స్త్రీల కోసం 102 సర్వీస్. ప్రభుత్వ వైద్యుల పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామన్న మంత్రి కామినేని. తిరుమలలో పెరుగుతున్న భక్తుల